హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్. ఈరోజు రాత్రి దేవుని వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయం కనుక చూసినట్లయితే అక్కడ హిజ్కియా గురించి మనకి కనబడుతూ ఉంది. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అది యెషయా అనే ప్రవక్త, ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అనే ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా నీకు మరణదినం, నీ టైం భూమి మీద అయిపోయింది, నీవు వెళ్ళి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో అని చెప్తున్నప్పుడు హిజ్కియా ఎంతో కన్నీటితో ప్రార్థించినట్లుగా కనబడుతుంది. దేవుడి మీద కోపగించలేదు ప్రియులారా. ఈరోజు మరణం అంటే అందరికీ భయం. కొంతమంది చూడండి పాయిజన్ తీసుకొని చనిపోతున్నారు, మరి ఊరేసుకుని చనిపోతున్నారు. రకరకాలైన మరణాలు యాక్సిడెంట్ల ద్వారా చూస్తూ ఉన్నాం. కొంతమంది భార్య భర్తల మధ్య గొడవల వల్ల ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కొంతమంది యవనస్తులు అమ్మాయి వల్ల చనిపోతున్నారు, కొంతమంది అమ్మాయిలు చనిపోతున్నారు. నేటి దినాల మరణం అనేది దేవుడు ఇవ్వకుండా ఎవరు కూడా చనిపోకూడదని భక్తులు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈయన టైం అయిపోయింది భూమి మీద, నువ్వు చక్కబెట్టుకున్నప్పుడు యెషయా గారు చెప్పినప్పుడు, ప్రవక్త గారు యెషయా గారు ఆయన చెప్పినప్పుడు హిజ్కియా తన ముఖాన్ని గోడ వైపు ఎత్తి ఎలుగెత్తి కన్నీటి ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా నా ప్రియ సహోదరుడా? ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు మారుస్తాడు. అద్భుత క్రియలు నీ కుటుంబంలో నీ ఇంట్లో చేస్తాడు. అయితే హిజ్కియా గోడ వైపు తిరిగి, ప్రభువా నన్ను దీనులను, నేను నీ సన్నిధికి వచ్చినవాడిని, నన్ను నీ కృపతో ఒకసారి కరుణించాను. ఆయన కృపతో నేను నీ సన్నిధికి ప్రతిరోజు వస్తున్నాను, యథార్థంగా జీవించాను, నీతిగా బ్రతికాను, మరి నా యందు ఒక్కసారి కనికరించి ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మరలా అదే యెషయా ప్రవక్త వచ్చి, నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు, లేచి నీ కుటుంబం నువ్వు కూడా దేవుని స్తుతించు అని చెప్పినట్టు చక్కగా సాక్షి నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నిలబడగలవా నా ప్రియ సహోదరుడా? నువ్వు నిలబడగలిగితే దేవుడు నీకు కూడా అదే ఆయుష్నిస్తాడు. అందరూ కూడా మరి దేని వాక్యానికి లోబడండి, దేని కృపను పొందుకోండి. చివరి దినాల్లో, రాకటి దినాల్లో